ఈరోజు వాటర్ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి సత్యసాయి వాటర్ వర్కర్స్, శ్రీరామరెడ్డి వాటర్ వర్కర్స్, సిపిడబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి స్కీముల్లో ఉన్న మొత్తం వర్కర్స్ అంతా ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాలు కూడా వారికి ప్రధానమైనటువంటి కనీస వేతనాలు లేదా బకాయి ఉన్నటువంటి వేతనాలు, పిఎఫ్, పిఎస్ఐ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు నుండి సిఐటి ఆధ్వర్యంలో సమ్మెలే కంటే పంప్ హౌస్లన్నింటినీ కూడా బంద్ చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకోకుండా ఈ కార్మికుల సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2010కు సంబంధించినటువంటి చూసే కనుక ఈ మొత్తం ప్రాజెక్టు నడవడం కోసం 2,10,00,000 రూపాయలు బడ్జెట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు 2024 వచ్చేతలకే ఇది కేవలం 85 లక్షలకు మాత్రమే తగ్గిపోయింది. అంటే దీన్ని ఇప్పుడు ప్రజలు పెరుగుతున్నారు, సౌకర్యాలు ఇంకా పెంచాల్సినటువంటిది పోయి బడ్జెట్ పెంచాల్సింది పోయి మొత్తం గత ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం బడ్జెట్ని తగ్గించేసింది. అలాగే 700 పైగా ఉన్నటువంటి కార్మికుల్లో 150 మంది కార్మికులు తగ్గించాలని చూస్తుంది. వాళ్ళకు వస్తున్నటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని సగానికి సగం తగ్గించాలని చూస్తుంది. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. ఆ ప్రభుత్వానికి కనీసం అర్థమైంటే, ఆలోచన ఉంటే ఇంకా వేతనాలు పెంచడానికి కోసం బడ్జెట్ పెంచాలి, కానీ బడ్జెట్ని తగ్గించి మొత్తం కార్మికులు తగ్గించి వేతనాలు తగ్గించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటిది. కనీసం ఈ ప్రభుత్వమైనా అర్థం చేసుకొని ఈ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము ఏదైతే ఆ ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అంతా సమృద్ధిగా నడచాలంటే మొత్తం గతంలో 2010లో విడుదల చేసినటువంటి బడ్జెట్ని దాన్ని అదే పద్ధతిలో విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వాలిటీ కంట్రోల్ని ఆ కమిటీని రద్దు చేసి కార్మికులకు పెండింగ్ ఉన్నటువంటి జీతాలన్నీ కూడా తక్షణం చెల్లించి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాజెక్టుని బలోపేతం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బడ్జెట్ ఇదంతా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న చూస్తున్నాం, ఈ సమ్మె లేకపోతున్నామని చెప్పేసి సిఐటిగా ప్రకటించిన తర్వాత అనంతపురం కలెక్టర్ గారు మీరు రాండి మాట్లాడతామని చెప్పేసి పిలిచాడు. పోతే ఆ కలెక్టర్ గారు రాలేదు చర్చలకి. కలెక్టర్ గారు రాకపోగా అక్కడ వచ్చినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు, మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇప్పుడు ఈ లేపమంటున్నారు. అంటే ఈ మాత్రం కోసం, ఈ విషయం చెప్పడం కోసం మేము సమ్మె చేస్తామని చెప్తే వాటిని ఆపించడం కోసం మీరు పిలిపించి ఓ రోజంతా కూర్చోబెట్టి వెయిట్ చేశారా? ఇది సరైనటువంటిది కాదు. అధికారులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా. అందుకని వాళ్ళు బడ్జెట్ ఇవ్వడం లేదు, మాతో వేతనాలు లేవు ఇవ్వడానికంటే, అందుకని మా సమ్మెని యథావిధిగా మేము కూడా కొనసాగిస్తామని చెప్పేసి నిన్న అధికారులకు చెప్పడం జరిగింది. అందుకని ఈ రోజు నుండి మొత్తం ఉమ్మడి జిల్లా అనంతపురం, సత్యసాయి 2 జిల్లాలు కలిపి ఈ జిల్లాలో ఉన్నటువంటి తాగునీటి పథకంలో ఉన్నటువంటి అన్ని స్కీమ్ కార్మికులను కూడా ఈ సమ్మెలోకి దింపడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా సహకరించాలా. ప్రజలు మేము ఇప్పుడు ఈ పని చేసే వాళ్ళకు రోజు పోవాలంటే, లైన్ మీద పోవాలంటే రోజుకు 100 నుండి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు వేతనాలు 6 నెలల నుండి బకాయిలు ఉన్నాయి. మరి ఎట్లా మేము బతకాలా? ఈరోజు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలంటే లేదు, వాళ్ళ ఇంటి బాడీలకు చెల్లించాలంటే లేదు. ఇంత ఇబ్బంది పడతా ఉంటే వీటిని ఎట్లా పరిష్కారం చేయాలనేది అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకని విధులేని స్థితిలో మేము ఈ సమ్మెలోకి పోవాల్సి వచ్చింది. అందుకని ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా మా సమ్మెని బలోపేతం చేస్తూ మీరందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఈ రకంగా మేము ఈ సమ్మె నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.